జై శ్రీమన్నారాయణ. ఇది 15వ అధ్యాయము. కార్తీక దీపారాధన ఫలము గురించి జనక మహారాజు గారితో వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు. ఓ జనక మహారాజా, ఈ మాసమునందు హరి మందిరమున నాట్యము చేసినటువంటి వాడు విఘాత పాపుడై హరిమందిర నివాసి అగును. ద్వాదశి నాడు దీపమాలార్పణ చేయువాడు వైకుంఠమునకు పోయి సుఖించును. శుక్లపక్షమున సాయంకాలమునందు హరిని పూజించినటువంటి వాడు స్వర్గాధిపత్యము పొందుతాడయ్యా. ఈ యొక్క కార్తీక మాసములో నెల రోజుల పాటు విష్ణు ఆలయానికి పోయినటువంటి వాడు ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలమును పొందుతాడయ్యా. హరి సన్నిధికి పోయి హరిని దర్శించినటువంటి వాడు విష్ణు సాలోక్య ముక్తిని పొందుతాడయ్యా. విష్ణు ఆలయమునకు వెళ్ళని వాడు రౌరవాది నరకములకు పోయి కాలసూత్ర నరకమును అనుభవిస్తాడయ్యా. ద్వాదశి నాడు బ్రాహ్మణులతో హరిని భక్తితో గంధముతోనూ పూలతోనూ అక్షింతలతోనూ ధూపములతోనూ దీపములతోనూ నైవేద్యములతోనూ పూజించినట్టు వాని పుణ్యము అనంతము. ద్వాదశి నాడు విష్ణు ఆలయమునందు గాని శివాలయమునందు గాని కోటి దీపములను వెలిగించి సమర్పించినటువంటి వాడు దేవతల చేత కొనియాడబడి విష్ణులోకము చేరుకుంటాడు. ఈ కార్తీక మాసమున నెల రోజులు దీపము పెట్టలేనటువంటి వాడు ద్వాదశి నాడు, చతుర్దశి నాడు, పౌర్ణమి నాడు ఈ 3 రోజులు పెట్టవలను. దైవ సన్నిధిలో ఆవు పాలు పితికినంత కాలము దీపమునుంచిన ఎడల పుణ్యవంతుడవుతాడు. పరుని దీపమును బాగుగా చేసినటువంటి వాడు విఘాత పాపుడవుతాడు. పరదీపము ఆరిపోతుంటే దానిని సరిగా వెలిగించినటువంటి వాడు దారుణమైనటువంటి పాపములను నశింప చేసి కొనను. ఈ విషయమందు ఒక కథ ఉన్నదయ్యా, విను జనక మహారాజా అని చెప్పి చెప్తున్నాడు. మనిషిగా మారినటువంటి ఒక ఎలుక కథ చెప్తాను విను జనక మహారాజా అని చెప్పి చెప్తున్నాడు. సరస్వతి నదీ తీరమందు సృష్టి మొదలు పూజా నైవేద్యములు లేక జీర్ణించినటువంటి విష్ణు ఆలయము ఉండేది. కార్తీక స్నానార్థమై ఒక యతీశ్వరుడు ఆ సరస్వతి నది తీరమునకు వచ్చి ఆ విష్ణు ఆలయాన్ని చూచి ఇది ఏకాంతమై తపస్సు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి సన్నిధిగా భావించి ఈ జీర్ణాలయమునందు ధూళిని తుడిచి జలముతో ప్రోక్షణ చేసి దగ్గరలోనున్నటువంటి గ్రామమునకు వెళ్ళి దీపపాత్రను తెచ్చి దీపమును వెలిగించి హరికి సమర్పించి యతి సమాధిలో ఉండెను. ఒకరోజు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఒక ఎలుక ఆహారము కొరకు తిరుగుచు హరికి ప్రదక్షిణ చేసి మెల్లగా దీపము సన్నిధికి చేరినది. ఎలక తగులుట చేత ఒత్తి లోపలికి పోగా అందు నూనె తాగెను. రెండవ దాంట్లో నూనె తాగలేక విడిచి వెళ్ళుచుండగా వెలగని ఒత్తి తగిలి అది వెలుగగా ఎలుకకు పుణ్యము లభించి దివ్యదేహమును ధరించినది. యతి సమాధి నుండి లేచి ఆ దివ్యదేహదారుణ్ణి చూచి నీవు ఎవరని అడిగితే అప్పుడు నేను ఎలుకని, గడ్డి గుంపులు భక్షించుచున్నటువంటి నాకు దుర్లభమైనటువంటి మోక్షము సంభవించినది. ఇది ఏ పుణ్యము చేత కలిగినదో నాకు తెలియదు. మీరు నా జన్మ వృత్తాంతమును చెప్పవలసింది గని ఆ యొక్క మునీశ్వరుణ్ణి అడిగాడు. యతి జ్ఞాన నేత్రముతో చూసి నీవు బహుళూకుడను నామముతో జైమిని గోత్రమున బ్రాహ్మణ కులములో జన్మించినటువంటి వాడువు. బ్రాహ్మణ తత్వమును విడిచి వ్యవసాయమును చేస్తూ బ్రాహ్మణులను నిందిస్తూ ఉండేటటువంటి వాడివి. నిషిద్ధి దినములలో కూడా శార్ద భోజనములు చేసి పాపము సంపాదించుకున్నావు. వేదోక్త మార్గములోను అనుసరించక స్నాన సంధ్యావందనమును మాని అవి చెయ్యువానిని చూసి నిందించుచుండేటి వాడివి. నీకు సుందరి అయినటువంటి భార్య ఉండేది. ఆమెకు సహాయము కొరకు శూద్ర స్త్రీని ఇంటియందు ఉంచుకొని ఆమెతో సరసల్లాపలు ఆడుతూ నీ పిల్లలకు ఆమెతో అన్నము పెట్టుచుండేటి వాడివి. శూద్రులకు పెరుగు, చల్ల, పాలు, నెయ్యి అమ్ముకొని వచ్చినటువంటి ధనమును భూమి లోపల దాచి ఉంచి నీవు మరణించినావు. ఇన్ని పాపములు చేసిన నీవు నరకమునందు అన్ని నరక బాధలను అనుభవించి మరలా మూషికముగా జన్మించినావు. నీవు నూనె తాగుచుండగా నేను వెలిగించిన ఆరిపోవు దీపమును నీవు వెలిగించి దాని మూలముగా పుణ్యము సంపాదించినావు. దీని ద్వారా నీకు వైకుంఠము లభించిందయా అని చెప్పగా ఆ పురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞ పుచ్చుకొని పాపములను నశింపచేయు సరస్వతీ నదికి పోయి త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ 3 దినములనందు స్నానము ఆచరించి
జ్ఞానము సంపాదించిన వాడై అంతమందు సాయుజ్ఞముక్తి పొందాడు. కాబట్టి కార్తీక శుక్ల ద్వాదశి నాడు స్నాన దాన పూజాదులు నిర్వహించినటువంటి వాడు, దీపమును హరి సన్నిధిలో వెలిగించినటువంటి వాడు పాపనాశమును పొంది ముక్తిని పొందుతాడయా జనక మహారాజా అని చెప్పాడు. ఇది 15వ అధ్యాయము సమాప్తము. జై శ్రీమన్నారాయణ. శివాయ గురవే నమః.